నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏ విధంగా చూస్తారు? రేవంత్ రెడ్డి సమర్థుడే, అక్కడ ఉంది రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే, అక్కడ అల్లు అర్జున్ ఉన్నా అలాంటి నిర్ణయమే తీసుకోవాలి, చట్టం ముందు అందరు సమానమే అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు కేఎస్ ప్రసాద్ ఏ విధంగా చూస్తున్నాడు, తీసుకుంటున్నాడు? నేను చూడడానికి ఏం లేదు, తీసుకోవడానికి ఏం లేదు. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు అప్రహెన్షన్స్ వల్ల ఎక్కడ వస్తాయంటే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆయనే బెనిఫిట్ షోలు ఇచ్చారు. ఆయనే టికెట్ల రేట్లు పెంచలే కదా సార్. మీరే అడిగేస్తానంటే నేను ఇంక విశ్లేషకుడు అక్కర్లేదు, మీరే చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజా సమస్యల మీద ఏవైతే వస్తాయో వాటి మీద డెసిషన్ ఫ్యాక్టర్ ఎవరికి ఉంటుందంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, ఎవరికి ఉంటుంది. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. నేను బండి సంజయ్ గారి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ చూస్తే రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఆపాదించి మాట్లాడతారు అన్నది ఫస్ట్ ఆయన ఇచ్చిన డెలిబ్రేషన్. అంటే ఎన్డీఏ కూటమిలో పురంధేశ్వర్ గారు మాడిన దానికి, బండి సంజయ్ గారు మాడిన దానికి, మన పవన్ కళ్యాణ్ గారు మాడిన దానికి ఓవరాల్గా కాంట్రడిక్షన్. దీని అంతటికీ మూలం ఎక్కడ? 4వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి, గేమ్ చేంజర్ సినిమా దానికి ఆహ్వానించడానికి దిల్ రాజు గారు అడిగారు. అయితే ఇన్కన్సిస్టెంట్గా మాట్లాడుతున్న మాటలకి కన్సిస్టెన్సీ చేయకూడదు అంటే ఎట్లా? దట్ ఈస్ ఇన్కన్సిస్టెన్సీ ఎవ్రీ టైమ్ యూఆర్ జస్టిఫైడ్. ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్స్కి ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే మీకు నచ్చుతాయి. ఎందుకు? హైడ్రా ఉంది, మన మురళీమోహన్ పెట్టారు కదా, పాపులర్ సగం పెట్టగానే గబారా పడిపోయి నేను వెళ్ళి నాగరాజ్ నాటకం కూడా వేసేది వచ్చేటప్పుడు, నాగరాజ్ పాట వస్తుంటే ఇలా నాగిని డ్యాన్స్ ఎలా ఉంటుందో అలా డ్యాన్స్ వేసారు. ఇవన్నీ చూసిన తర్వాత అశ్విన్ దత్తుని సినిమాలు చేయను, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు చేసినా బాధలేదు ఆయనకి, ఈయన మాత్రం చేయడు. ఎందుకంటే 599 ఏళ్ళు వచ్చినా వీళ్ళు ఇంకా హీరోలే కదా, మనకి కథలు లేకపోయినా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, నెత్తికి రంగు వేసుకుని. మురళీమోహన్ గారికి ఈ మధ్యన కూడా ప్రాణాలు తెగించి రంగు వేద్దన్నాడు, కానీ లేదంటే అనుమానం మొగుళ్ళగా 500 సినిమాలు కూడా నటించగలుగుతారు. ఆ గిరిబాబు గారు ఈయన రోజులే ఇచ్చారు, అదే కదా, దాని చుట్టూ తిప్పడం, అదే దీనికి అలవాటు అయిపోయిన వాళ్ళకి. మేమైతే వెంకయ్య చౌదరులు ఇలాంటివన్నీ జ్ఞాపకాలు వస్తుంటాయి. ఇక్కడ ఏమైందంటే సమూహంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఆడేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఆడుకున్నారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆడుకున్నారా? మరి ఆడుకోక ఎవరు ఆడుకున్నారు సార్? అల్లు అర్జున్ ఏమన్నాడైనా గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చుకున్నారు. మరి గోరుతో పోయి గొడ్డల దాకా అంటే గతంలో మీరు ఫ్లెక్సీలు కడుతూ మేడ నుంచి పడిపోయి, అది సినిమా కార్యక్రమాలు ఏమైనా అవుతుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు చూడండి, మైక్ పట్టుకుని, మా అన్నయ్య గారికి జరిగిన యాక్సిడెంట్ మీ ఎవరికి జరగకూడదు, అందరి ప్రాణాలు ఇంపార్టెంట్, మరి ఎగేసుకుని పోగేసుకుని ఆ ప్రోగ్రాంలో పెట్టకపోతే ఏమి? ఇప్పుడు నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ లాఠీ చార్జీలు చేస్తుంది సమూహాలను నిలువరించడానికి. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు, అంతేకాని నెత్తి బదులు కొట్టేసి లాఠీ ఉంది కాబట్టి బుర్రలు బదులు కొట్టరు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని తిట్టినారు, ఇటు రేవంత్ రెడ్డిని తిడతలేరు అంటారు, అంతే కదా సార్? ఎవరు? సినిమా ఇండస్ట్రీ. అది దాన్నే భయం అంటారు. ఎందుకు భయపడుతున్నారు? ఉనికికి ఇక్కడ అన్ని పొక్కలైనలు వస్తాయి. ఇప్పుడు పద్మాల స్టూడియో ఉంది అంటే మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు 2 విషయాలు, గేమ్ చేంజర్ 10వ తారీఖున పండగ సినిమాలకు వచ్చింది, అంతే సార్. బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచితే రేవంత్ రెడ్డి గారిని పొగిడిన దాంట్లో అర్థం లేదు. పెంచితే రైట్, పెంచలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయం కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే కదా. 2 ఓవరాల్గా ఇవాళ మీకు 2 విషయాలు చెప్తున్నా. ఇవాళ తెలంగాణలో యు ఆర్ టేకెన్ ఎ స్టాండ్ జెన్యూన్ బికాస్ యు ఆర్ రెస్పెక్టింగ్ చీఫ్ మినిస్టర్. వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, రెస్పెక్ట్ ద సేమ్. వై యు నాట్ గివింగ్ రెస్పెక్ట్? నమస్తే, వెల్కమ్ టు సెన్సిటివి. ఈరోజు మనతో పాటు సెన్సేషనల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడదాం. సార్ నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏ విధంగా చూస్తారు? రేవంత్ రెడ్డి సమర్థుడే, అక్కడ ఉంది రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే, అక్కడ అల్లు అర్జున్ ఉన్నా అలాంటి నిర్ణయమే తీసుకోవాలి, చట్టం ముందు అందరు సమానమే అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు కేఎస్ ప్రసాద్ ఏ విధంగా చూస్తున్నాడు, తీసుకుంటున్నాడు? నేను చూడడానికి ఏం లేదు, తీసుకోవడానికి ఏం లేదు. రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు అప్రహెన్షన్స్ వల్ల ఎక్కడ వస్తాయంటే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆయనే బెనిఫిట్ షోలు ఇచ్చారు, ఆయనే టికెట్ రేట్లు పెంచారు. అవును. కానీ ఒక ఉపద్రవం సంభవించిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కూడా కొన్ని దూరదృష్టితోనో లేకపోతే ఏదో సామాన్య టికెట్ల రేట్లు పెంచలే కదా సార్. మీరే అడిగేస్తానంటే నేను ఇంక విశ్లేషకుడు అక్కర్లేదు, మీరే చెప్పేసుకోండి. ప్రశ్న సమాధానం కావాలి. ఓకే సార్. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయంలో కూడా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ప్రజా సమస్యల మీద ఏవైతే వస్తాయో వాటి మీద డెసిషన్ ఫ్యాక్టర్ ఎవరికి ఉంటుందంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు.
టికెట్ల రేటు విషయంలో సామాన్య మానవుల స్థితిగతులను ప్రభావితం అవుతున్నాయన్న దగ్గర ఆయన తీసుకున్న డెసిషన్ అనుకుందాం, బెనిఫిషియల్ విషయంలో కానీ, లేదంటే వేర్ ఇట్ కమ్స్ టు టికెట్ రేట్. ఇక్కడికి వచ్చిన కూడా ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళ పరిధిలో లేనప్పుడు, పరిధి దాటి ఉన్నప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఇది అనుకుంటే, ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఎలా ఉంటుందంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ. నేను బండి సంజయ్ గారి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ చూస్తే రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఆపాదించి మాట్లాడతారన్నది ఫస్ట్ ఆయన ఇచ్చిన డెలిబరేషన్. అంటే ఎన్డీఏ కూటమిలో పురంధేశ్వర్ గారు మాడిన దానికి, బండి సంజయ్ గారు మాడిన దానికి, మన పవన్ కళ్యాణ్ గారు మాడిన దానికి ఓవరాల్గా కాంట్రడిక్షన్. దీనికి అంతటికీ మూలం ఎక్కడ? 4వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి, గేమ్ చేంజర్ సినిమా దానికి ఆహ్వానించడానికి దిల్ రాజు గారు అక్కడికి వెళ్ళారు. అవును. మోర్ డెవలప్మెంట్స్ ఏంటి? 4వ తారీఖు నాడు ఆయన వెళ్ళిన తర్వాత 2 ఇక్కడ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి? బెనిఫిట్ షోలకి టికెట్ రేట్లకి హైక్ ఇస్తారా ఎవరు? సేఫర్ ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు అనుకుందాం. మరి రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవడంలో అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? తప్పే కదా. అవును. 3వ పాయింట్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మాడిన దానికి ఖచ్చితంగా ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు దట్ బ్రాడ్ లైన్స్లో, ఇన్ బిట్వీన్ ద లైన్స్ అయితే విత్డ్రా చేసుకున్నట్టే కదా. అంటే ఇన్కన్సిస్టెంట్గా మాట్లాడుతున్న మాటలకి కన్సిస్టెన్సీ చేకూడదు అంటే ఎట్లా? దట్ ఈస్ ఇన్కన్సిస్టెన్సీ ఎవ్రీ టైమ్ యూఆర్ జస్టిఫైయింగ్. ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్స్కి ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే మీకు నచ్చుతాయి. ఎందుకు? హైడ్రా ఉంది, మన మురళీమోహన్ కెట్టారు కదా, పక్కన సగం పెట్టగానే గబారా పడిపోయి, నేను వెళ్ళి నాగరాజు నాటకం కూడా వేసేటి వచ్చాడు. అక్కడ నాగరాజు పాట వస్తుంటే ఇలా నాగిని డ్యాన్స్ ఎలా ఉంటుందో అలా డ్యాన్స్ వేశారు. ఇవన్నీ చూసిన తర్వాత అదేదో సినిమా డైలాగ్ ఉండొచ్చండి, అప్పుడు లెగన్నోర్లు ఇప్పుడు ఎందుకు లెగుస్తున్నాయని. ఇక్కడ ఏంటంటే సమూహంగా ఉన్నారు. నేను వాడిన దాంట్లో తెలంగాణలో ఇక్కడ అందరూ గోపెట్లలో ఉన్నారు కాబట్టి అశ్విని దత్తుని సినిమాలు చేయను, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు చేసినా బాధలేదు ఆయనకి, ఈయన మాత్రం చేయడు. ఎందుకంటే 599 ఏళ్ళు వచ్చినా వీళ్ళు ఇంకా హీరోలే కదా, మనకి కథలు లేకపోయినా డ్యాన్స్లు వేస్తుంటారు, నెత్తికి రంగు వేసుకుని. మురళీమోహన్ గారికి ఈ మధ్యన కూడా ప్రాణాలు తెగించి రంగే ఇద్దన్నాడు, కానీ లేదంటే అనుమానం మొగుళ్ళగా 500 సినిమాలు కూడా నటించగలడు ఆయన. ఆయన సినిమా ఎప్పుడైనా ఒకటే ఉంటుంది కాన్సెప్ట్, మీరు గమనించట్లేదు. ఫస్ట్ ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, తర్వాత అనుమానించి దాన్ని వదిలేస్తాడు, తర్వాత ఓ జ్యోతిలక్ష్మి జయమాలతో డ్యాన్స్, లాస్ట్కి కాల్ పెట్టుకుని బతిమాలుకుని సినిమా. ఇవే 150 సినిమాలు. ఆఖరికి ఆ వారాల అబ్బాయి సినిమాలో కూడా ఇతనికి కొంచెం వెరైటీ రోల్ ఇచ్చిన ఆ గిరిబాబు గారు ఈయన రోలే ఇచ్చారు. అదే కదా, దాని చుట్టూ తిప్పడం. అదే దీనికి అలవాటు అయిపోయిన వాళ్ళకి మేమైతే వెంకయ్య సోదరులు ఇలాంటివన్నీ జ్ఞాపకాలు వస్తుంటాయి. ఇక్కడ ఏమైందంటే సమూహంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఆడేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఆడుకున్నారు. ఇప్పుడు వచ్చారు రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఆడుకున్నారా? మరి ఆడుకోక ఎవరు ఆడుకున్నారు సార్? వాళ్ళు మాట్లాడండి. దిల్ రాజు గారు ఏమో రెడ్డి గారు, మీరు రెడ్డి గారే కదా, జగన్మోహన్ రెడ్డి గారు, మరి రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారే కదా. ఏంది ఇదే దిల్ రాజు గారు అని మాట్లాడుతున్నారు కదా. దిల్ రాజు రెడ్డి వెళ్ళి మాట్లాడి రేవంత్ రెడ్డి తను ఎందుకు అలా చెప్పారు? పైపచ్చి లాస్ట్కి కాంట్రడిక్షన్ ఏంటి? అల్లు అర్జున్ ఒక్కడిని చేశారా? అల్లు అర్జున్ ఒక్కడిని చేయడం ఏంటి? ఇది కూడా లాజికల్గా మాట్లాడండి. ఎంటైర్ సినీ ఫెటర్నిటీ తెల్లారి సెకల కాఫీలు టిఫిన్లు కూడా కదా సార్. అల్లు అర్జున్ కి అక్కడ ప్రాణం పోయినప్పుడు ఎవరి ప్రాణం కూడా సేమే కదా, ఎవరి ప్రాణమైనా ఒకటే కదా. అవును, పెద్దవాళ్ళదైనా పేదవాళ్ళదైనా ధనికులదైనా. సో అక్కడ చనిపోయినప్పుడు అంటే అల్లు అర్జున్ కి అడ్వైస్ ఇవ్వచ్చు కదా సార్. ఎవరు ఇవ్వాలి? ఇలా సినీ పెద్దలు కానీ దిల్ రాజు ఏమని ఇచ్చారు? అదే చెప్తున్నాను, పరామర్శిస్తారు కదా సార్. 2 విషయాలండి. ఒకటి జరిగిన సంఘటన, పోలీస్ స్పందించిన విధానానికి ఆ రోజు అల్లు అర్జున్ గారు సహకరించలేదు. ఇది నేను ఎప్పటి నుంచి చెప్తాను. అంటే థియేటర్ నుంచి వెళ్ళిపోవాలి, ఇవన్నీ దగ్గర గలాబా జరగలేదు, గలాబా జరిగింది, ఇవన్నీ పక్కదిద్దాం. రెండోది, అదర్ దెన్ అల్లు అర్జున్, బన్నీ వాసు ఫస్ట్ రెస్పాండ్ అయిన వ్యక్తి, తర్వాత జగపతి బాబు గారు వెళ్ళారు, ఇవన్నీ మనం చదువుతున్నాం కదా, చూస్తున్నాం కదా. డెవలప్మెంట్స్లో అల్లు అర్జున్ ఏమన్నాడైనా గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చుకున్నారు. మరి గోరుతో పోయి గొడ్డల దాకా అంటే గతంలో మీరు ఫ్లెక్సీలు కడుతూ మేడం నుంచి పడిపోయి కరెంటు శాఖలు జరిగినప్పుడు ఇదే విధమైన కార్యక్రమాలు మీరు ఏమైనా నిర్వర్తిస్తే, అది సినిమా కార్యక్రమాలు ఏమైనా అవుతుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు చూడండి, మైక్ పట్టుకుని, మా అన్నయ్య గారికి జరిగిన యాక్సిడెంట్ మీ ఎవరికి జరగకూడదు, అందరి ప్రాణాలు ఇంపార్టెంట్, మరి ఎగేసుకుని పోగేసుకుని ఆ ప్రోగ్రాంలో పెట్టకపోతే ఏమి? సినిమా రిలీజ్ అవుతే ఎలాగో చూస్తాం కదా, సావు మాదే కదా. అడో పాట ఉంది తెలంగాణ బ్రహ్మాండం రాసింది, టికెట్ మేమే కొనాలా, ప్రాణమే మేమే పోవాలా, మీ సావులకు మేమే బాధ్యులు, కానీ మీరు మాత్రం గోపెట్లలో ఉంటారు. ఏంది కదా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి నివసించే హక్కు ఉంది, మనిషి ఎక్కడైనా బతకడం అదర్ దెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది అది చెప్తుంటా. థియేటర్లో అమ్మాయి టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళడానికి ట్రెస్ పాసర్స్ లాగా ట్రీట్మెంట్ ఇచ్చి వీళ్ళ కోసం నిరోధించి ఆ తొక్కిస్టాట్లో చనిపోయిన ప్రాణం. ఇక్కడ మీరు ఎవరిని బ్లేమ్ చేయాలా? ఆ దొన్నపోతలాంటి బౌన్సర్లను పెట్టుకుని వాళ్ళతో చేస్తున్న కార్యక్రమాలకి ఎవరిస్తారు మీకు సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్? ఇప్పుడు నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ లాఠీ చార్జీలు చేస్తుంది సమూహాలను నిలువరించడానికి. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు, అంతేకాని నెత్తి బదులు కొట్టేసి లాఠీ ఉంది కాబట్టి బుర్రలు బదలు కొట్టరు. బెదిరించడానికి 10 దెబ్బలు రోడ్డు మీద వేసినా ఒకడికెవడికో కాలు మీద కొట్టే కార్యక్రమం ఉంటుంది. అంతేకాని లాఠీ చార్జ్ అనగానే దొరికినట్టు ఎక్కడ కొట్టుకుని వెళ్ళరు.
కానీ ఈ దున్నపోత వంశీయులు ఎప్పుడైతే ఉంటారో వీళ్ళకి ఇష్టారాజ్యంగా మంచి మర్యాద లేకుండా తోస్తారు. ఎవడిచ్చాడు అడిగా హక్కు? హూ హాస్ గివెన్ దట్ స్పెషల్ డిస్క్రిప్షన్? ఒక అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఒక బౌన్సర్ అనగానే వాడికి ఏమైనా 2 యాంటీనాలు ఉంటాయి. అక్కడ తోపులాటకే కదా కారణం. అవును. 3వ పాయింట్, ఇప్పుడు సమాజంలో ఒక వ్యవస్థలో మనం బతుకుతున్నప్పుడు వ్యవస్థకు గౌరవించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. వ్యవస్థ కొన్ని నిర్దేశాలు ఉంటాయి. ఆయన ర్యాలీ తీయొద్దని చెప్పిన పోలీస్ వ్యవస్థ, నాకు పోలీస్ వ్యవస్థ ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళు నాకు జవాబుదారీ, నేను కూడా రాజ్యాంగ పరంగా, అందుకని సినిమా యాక్టర్కి నేను జవాబుదారీ కాదు. ఎందుకంటే వాళ్ళు అభూత కల్పనలోను వాళ్ళు చెప్పి ఫాల్స్ ఇల్యూషన్స్లో ఏసీ రూమ్లోనూ కార్వాన్లోనూ ఉంటారు. మీకు అర్థమైందా? వీళ్ళ గురించి ఆ గతంలో మాట్లాడేటి మా డబ్బులతో మేం చేస్తున్నామంటే మీరు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి 2 లక్షల మించి విత్డ్రా చేయండి చూద్దాం. చేయబోదులు నా దగ్గర ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానని చెప్పి ఐటీ రిటర్న్లు వేయండి. ఎంత పెనాల్టీ క్లాసులు ఉన్నాయో తెలుసా మీకు? ఇక్కడికి ఎవడిస్తున్నాడంటే ఫైనాన్స్లో అంతంత డబ్బులు? పోనీ ఏమైనా నిజాలు ఉన్నాయా? 100 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశాడు, హీరోకి ఎంత ఇచ్చాం, హీరోయిన్కి ఎంత ఇచ్చాం, అఫీషియల్ డిక్లరేషన్స్ ఉన్నాయి ఎక్కడైనా? బ్లాక్ ఏదో తెలియదు, వైట్ ఏదో లోపు బయట పత్తాలు ఆడతారు చూడండి, ఆ టైప్లో చేస్తున్నారు. చేస్తూ వీళ్ళ ప్రవచనాలు మనం వినాలి. ఏది నచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రిని వీళ్ళందరూ కలిపి ఉన్నప్పుడు తిట్టడానికి ఒకలాగా, ఈ ముఖ్యమంత్రి అనగానే జింగి చిక్కుం భజన, నాగిని డ్యాన్సులు, ప్రసన్నం కోసం బాబు దేహి అని వీళ్ళు తిరిగి ఆశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయంతోనూ పిరికితనంతోనూ జడ్డితనంతోనూ. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే బలవంతుడా సార్ రేవంత్ రెడ్డి? నేను అంటుంది అదే, ఒంటరివాడిని రేవంత్ రెడ్డిని చేసే, సారీ ఎవరు అల్లు అర్జున్ గారిని చేశారన్నారు. అంటే మీరు రేవంత్ రెడ్డి పవర్ఫుల్ అంటారు మోర్ దెన్ జగన్మోహన్ రెడ్డి. ఎలా అంటే మీకు నచ్చిన నరేషన్స్ ఇచ్చుకోకండి. అట్లా కాదు సార్. ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న హీరో, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక మనిషికి జరిగిన ప్రాబ్లం కి ప్రతిదానికి రియాక్టివ్ మోడ్ లో ఉండేది ముఖ్యమంత్రి. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని తిట్టినారు, ఇటు రేవంత్ రెడ్డిని తిడతలేరు అంటారు, అంతే కదా సార్? ఎవరు? సినిమా ఇండస్ట్రీ. అది దాన్నే భయం అంటారు. ఎందుకు భయపడుతున్నారు? ఉనికి ఇక్కడ అన్ని పొక్కలైనర్లు వస్తాయి. ఇప్పుడు పద్మాల స్టూడియో ఉంది, ఎవరు ఇచ్చారు వాళ్ళకి డిస్క్రిప్షన్లు? ఎవడో ముఖ్యమంత్రి వచ్చారట, వీళ్ళకి మార్చేసిందట, మార్చేసుకున్నారట, రియల్ ఎస్టేట్ అయిపోయింది. అంటే నాగార్జునది కేవలం అది ట్రైలర్ మాత్రమేనా? కన్వెన్షన్ ఏం ట్రైలర్? అందరికి భయం పుట్టించిన. మీరు తెలంగాణలో ఉన్నారండి, ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు? మీరు సీనియర్ జర్నలిస్టే కదా. నేను పుట్టిన కాడి నుంచి నాగార్జునది ఒక నాగిని డాన్స్ ఉంటుంది. ఏది ఓ బటన్ నొక్కితే ఆ డెక్క ముందుకెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం. హైదరాబాద్లో లేదు, ఇప్పుడు హైడ్రా గతంలో మున్సిపాలిటీ ఓ బటన్ నొక్కితే వెనక్కి వచ్చింది. ఆ చెరువు నేనేం ఆక్రమించలేదు, ఈ పెట్ట కథలకి రాత్రి సొల్యూషన్ ఇచ్చారు. 3 days అంతే, ఇంకేముంది? వెళ్ళమనండి. ఇటు పడితే వాళ్ళ కొండ సూర్యకి ఏదో మాడిందని దానికి ఆవిడ మీద కేసు వేసుకుంటారు కానీ దీని మీద ఏమైనా కేసులు ఉన్నాయా? అంటే ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి తెలుసు అన్ని. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియో కింద నుంచి పైకి కల్పించుకోవడం అన్ని బాగా తెలుసు వాళ్ళకి. కానీ ఇక్కడికి వచ్చారు కల్లా అని దగ్గర ఇక్కడ వేరే రాగం అందుకుంటున్నారు. వీళ్ళు రేవంత్ రెడ్డి ముందే ప్లాన్ వేసినాడు ఇవన్నీ. ఎందుకు ప్లాన్? దేనికి ప్లాన్ ఉంటుంది అంటే అసలు మళ్ళీ మన మాట దేనికి ప్లాన్ ఉంటుంది? మరి అంత ప్లానింగ్ ఉన్నాడు బెనిఫిట్ షోలకి టికెట్ మీరు అన్నారు కదా, కాంట్రడిక్షన్ అక్కడే. మీరు చెప్పండి, మీరు చెప్పండి సరే. అల్లు అర్జున్ ఇష్యూ, బెనిఫిట్ షోలు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నేను అల్లు అర్జున్ ఇష్యూ అనట్లేదు సార్, సినిమా గురించి. సార్ మీరు ముఖ్యమంత్రి ప్రతిస్పందన మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇటోటికి ఎందుకండి? వాస్తవం మాట్లాడదాం. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు టికెట్ రేట్లు పెంచారు, బెనిఫిట్ షోలు ఇచ్చారు. కానీ ఒక ఉపద్రవం వచ్చినప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. నేను హెన్స్ఫోర్త్ ఇవ్వను. ఎవరు గ్యారంటీ? వీళ్ళు ఏమైనా గ్యారంటీలు ఇస్తారా? కరెక్టే కదా సార్. సమూహాలు మేము తీసుకురామని చెప్పగలరా? లేదా అందరికి తాడు కట్టి లైన్లో ఇలా తీసుకొచ్చి నేను అందరికి ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఇలా వేవింగ్లు ఇచ్చుకుంటాను, నమస్కారాలు పెడతాను అని నటచాతుర్యులన్నీ ఆస్కార్ అవార్డులకి ఎక్కడికి ప్రదర్శిస్తారా? చెప్పండి. అంచేత బాధ్యత వహించవలసిన స్థానంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి, అది ఏ రాష్ట్రమైనా ఎవరైనా, ఆయనకి ఏం చెప్తే అది శిలాశాసనం. 5 ఏళ్ళు మనం అవకాశం ఆయనకి ఇచ్చాం. ప్రజల పరిరక్షణ, మాన ప్రాణాలు కాపాడడానికి ఆయనవే బాధ్యత. సో ఇక్కడ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా నేను ఇంకా బెనిఫిట్ షోలు ఇస్తాను అన్నది కాంట్రడిక్షన్. అవునంటారు కదా? ఇవ్వనని చెప్పేసింది కదా సార్. ఎవడో ఎందుకు ఇస్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇస్తారా? ఇచ్చారు అనుకోండి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తున్నారు? నేను చెప్తుంది అదే. ఇదే పవన్ కళ్యాణ్ ఎగేసుకుని పొగేసుకుని భయంతో కూడిన విషయంలో రేవంత్ రెడ్డి గారికి సూపర్ లెటర్ డిగ్రీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి భంగం కలిగిస్తూ బండి సంజయ్ రెస్పాండ్ అయింది చూశారు. 3వ పాయింట్ ఇక్కడ ఇదే కనుక ఆంధ్రప్రదేశ్లో బెనిఫిషియల్కి పర్మిషన్ ఇస్తాను అండ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి రేపు పొద్దున వచ్చే గేమ్ చేంద్ర 4వ తారీఖు సభ, 10వ తారీఖు నాడు సినిమా రిలీజు, ఇది ఇచ్చారనుకోండి. మరి రేవంత్ రెడ్డిని పొగిడింది కాంట్రడిక్షనే కదా. అవును. రెండోది, గతంలో జగన్మోహన్ రెడ్డిని ఆపాదించి మాడింది కూడా తప్పే కదా. ఆయన పెంచలే కదా సార్ జగన్మోహన్ రెడ్డి. మీరు ప్రీ కన్సీవ్డ్ నోషన్తో డిబేట్ చేయకండి సార్. సార్ పెంచిండో పెంచలేదా జగన్మోహన్ రెడ్డి? పెంచలేదు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్ ప్రకారం టికెట్ రేట్లు పెంచడానికి లేదు కదా. ఓకే. మూసుకుని ఏ డేట్ ఉంటే కావాలని జగన్మోహన్ రెడ్డిని ఆపాదించారంట.
కానీ ఇష్యూ బేస్డ్ తీసుకోవచ్చు కదా సార్. అదే ఇష్యూ బేస్డే కదా. ఇప్పుడు ఇష్యూ బేస్డ్ గవర్నమెంట్ పాలసీ, ఉదాహరణకి లెక్కర్లాడితే తీసుకుందాం సార్. రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చే కార్యక్రమం గత ప్రభుత్వ నిర్ణయం. అవును. ఈ ప్రభుత్వం మద్యం టెండర్లు ఇచ్చింది, ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఇచ్చింది. అవును. ఆ రోజు సినిమా రంగాన్ని కూడా, ఎందుకంటే స్టూడియోలు అక్కడ లేవు, అవును, వీళ్ళు రామంటే రావట్లే, అది కూడా రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరు కింద క్రియేట్ చేశాడు. మీరు పాతకాలంలో సినిమాలు అన్ని జ్ఞాపకం ఉంటే మీకు ఎంఆర్ఓ గారు వెళ్ళి సంతకం పెట్టాలి, సంబంధిత ఎస్ఐ గారు వెళ్ళి ఇవాళ ఎన్ని టికెట్లు కట్ అయ్యో చూసుకుని దానికి సంబంధించిన ట్యాక్సులు సినిమా ఫోటోగ్రఫీ దీని మినిస్టర్ గారికి గౌరవ ఎక్స్చెక్కర్కి రికార్డు ఉండాలి. ఇవన్నీ ఏవి ఇప్పుడు ఏందా బెనిఫిట్స్? ఆ రేట్ ఏంది? ప్రసాద్లో 3,000 జీవికలో 2,000, అలా అక్కడెక్కడో దుబాయ్లో 15,000. ఏందా టికెట్లు? ఎవడ కంట్రోల్ ఉంది? ఇది లోపు బయట పత్తలాడుతా తెలుసు కదా, పండక్కి ఉదయ గోదావరి జిల్లాలతో తెలిస్తే ఇలా మొక్క ఓపెన్ చేస్తారు. తెలంగాణలో పాపం ఇంకా అమాయకులు లేండి, అంత బాగా ఆడరు. కానీ ఇలా తీసి కట్టగానే రాత్రికి డబ్బులు వచ్చేయాలి, లేదంటే మొత్తం గుండు గీసేస్తారు. ఇదే ఉంటది. అలా వీళ్ళు తీసి పకోడీ సినిమాలకి తెల్లారిసాక 100 కోట్లు పట్టుకుని కొంటారు. మన దేవర సినిమా వచ్చింది, అది ఎవరికైనా అర్థమైందా? సినిమా ఫెయిల్యూర్ ట్రాక్ వచ్చిన తర్వాత కూడా గోపెట్ల ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? 500 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే అమాయకులైన ప్రజల దగ్గర రక్త దోపిడీ అంటారు దాన్ని. ఉన్నట్టు కదంటారా? ఏ కానీ ఇప్పుడు ఫైనల్ గా మీరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మీరు ఏమనుకుంటున్నారో అర్థమైంది. కానీ నాకే ఏమర్థమైంది అంటే మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు 2 విషయాలు. గేమ్ చేంజర్ 10వ తారీఖున పండగ సినిమాలకు వచ్చింది అంతే సార్. బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచితే రేవంత్ రెడ్డి గారిని పొగిడిన దాంట్లో అర్థం లేదు. పెంచితే రైట్, పెంచలేదు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయం కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే కదా. రెండు పక్కల కత్తే కదా, ఆయన తెలుసుకోమనండి. కానీ పెంచితే వాళ్ళకే ప్రాఫిట్ కదా సార్, అన్న కొడుకే కదా. అన్న కొడుకు సినిమా ఇక్కడ మేనల్డ్ మరి జగన్మోహన్ రెడ్డి అయితే తల్లికి చెల్లికి అన్యాయం చేసేసాడని ఆపాదించి మాడారు కదా. మరి ఇక్కడ మేనల్డ్ కొడుకు అయితే అలాగా, మేనల్డ్ అయితే నీకు 2 యాడ్ స్టిక్లు ఉన్నాయా? కొడుకు అల్లుడు అయిపోయింది కదా సార్, ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కదా. అంటే బెనిఫిట్ షో అదే దేవరలాగా ఎత్తుపోతే డబ్బులు వచ్చాయి కాబట్టి మాడుతున్నారు. అదే మొత్తం సినిమా గుండె గీసింది అనుకోండి, ఏడు చేస్తారు సార్. ఇంకో టాక్ కూడా నడుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉన్నది ఎన్డీఏ కూటమి, కానీ ఆయన ఇండియా కూటమికి సపోర్ట్ గా, అంటే కాంగ్రెస్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని సపోర్ట్ చేస్తున్నాడు అంటారు. మీరేమంటారు? అందుకే నేను చెప్తుంది అదే కదా. అంటే ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రం కోసం మాట్లాడడంలో ఇక్కడ స్వార్థ ప్రయోజనాలు, ఉనికి లేని దగ్గర స్వార్థ ప్రయోజనాలు. ఎందుకంటే ఇల్లు వాకిల్లు ఆస్తులు చిరాస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటి పరిరక్షణ కోసం భజన. అక్కడికి వెళ్ళేసరికల్లా ఇంకోటి పవన్ కళ్యాణ్ ఇంత లేట్ గా దీనిపైన రెస్పాండ్ కానీ కారణం ఏంటంటారు సార్? ఇప్పుడు మీకు నిన్న కడప వెళ్ళినప్పుడు అక్కడ ప్రశ్నించారు, మీరు అడి జర్నలిస్టులు అనగానే తప్పించుకున్నవాడు దంజుడు చమతి శతకం చదివాడు. ఇక్కడ ప్రాణాలు పోతుంటే అంటే కోతవేడి దూరంలో 4 ప్రాణాలు పోయి ఆత్మహత్య చేసుకున్న రైతులు, మరి ఆ ప్రాణంకి వెళ్ళాలి కదా. అదే వీఆర్ఓ గారికి తెలుగుదేశం వాళ్ళు బుర్రబద్దలు కొట్టేస్తే దాని పరామర్శ లేదు. కానీ ఎంపీడీఓ గారు మాత్రం SC/ST సామాజిక వర్గం, ఈయన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నాడు కాబట్టి పరామర్శించారు. మరి వీఆర్ఓ కూడా పంచాయతీరాజ్ శాఖలో ఉంటాడు కదా. ఇవే కాంట్రడిక్షన్స్, ఇవే నిలకడలేనితనం. 3వ పాయింట్కి వచ్చేసరికల్లా ఇక్కడ ఆస్తుల పరిరక్షణలో ఏదో అయిపోయింది కదా జానా అనే దగ్గర మర్మరింగ్. అది కూడా మీడియాకి డైరెక్ట్ ఇంటర్వ్యూ కాదు, ప్రెస్ మీట్ కన్నా చిట్చాట్లో మర్మరింగ్. కెమెరాస్ అంటే కరెక్షన్స్ ఏదైనా మనం తీసుకోవచ్చు కెమెరాస్ లేకుండా. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ అక్కడ మళ్ళీ అడుగుజాడలు నడుస్తుంది. నరేంద్ర మోడీ ప్రాంప్టర్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఈయన కూడా మర్మరింగ్ ఏమైనా ఇటు అటు ఉంటే లోపు సెట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓవరాల్గా ఇవాళ మీకు 2 విషయాలు చెప్తున్నా. ఇవాళ తెలంగాణలో యు ఆర్ టేకెన్ అ స్టాండ్ జెన్యూన్ బికాస్ యు ఆర్ రెస్పెక్టింగ్ చీఫ్ మినిస్టర్. వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, రెస్పెక్ట్ ద సేమ్. వై యు నాట్ గివింగ్ రెస్పెక్ట్? సరే, ఇక్కడ కేటీఆర్ కూడా చాలా రోజుల తర్వాత నిన్న మాట్లాడాడు, బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిందాం అనుకుంటున్నాడు అని చెప్పేసి. కేటీఆర్ అంటే ఒక హీరో ఈయన పేరు మర్చిపోతే లోపలేయించిండు చిట్టి నాయుడు అని చెప్పి రేవంత్ రెడ్డికి సంబంధించి మాట్లాడాడు. ఆ తర్వాత బాగా ఇష్యూ జరిగింది అసెంబ్లీలో. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ప్రెస్ మీట్, ఆ మరుసటి రోజు పోలీసుల ప్రెస్ మీట్, మళ్ళీ అల్లు అర్జున్ విచారణకు పోయినాడు. ఇప్పుడు కేటీఆర్ ఉద్దేశం ఏంటంటారు మీ మాటల్లో? ఇప్పుడు సినిమా నడుస్తుంటే మధ్యలో సడన్ గా అలిగాడు, లేకపోతే ఎవడోడు వచ్చి ఒక కామెడీ చేసి పోతూ ఉంటాడు. అలా కామెడీ చేసి పోయారు కాదండి, అది తెలియకపోతే. ఇప్పుడు చిట్టి నాయుడు అన్నాడు ఆయన, మీరు అన్న దాంట్లోనే. మరి చిట్టి నాయుడు అంటే రేవంత్ రెడ్డి నేనే వస్తాడు బయటికి ఎగేసుకుని. ఇప్పుడు మీరు ఇందాకలా ఒక క్వశ్చన్ అడుగుతూ రిపీట్ అన్నారు. అవునండి, రిపీట్ అన్నారు. ఎందుకన్నారు? బాగాలేదని చెప్పి. బాగా చిన్న తడబాటు వస్తుంది. మనుషులమే కదా మనం ఏమైనా 2 యాంటీనాలతో పుట్టి ఏంజల్స్ లాగా వచ్చి మనం అన్ని దైవాంశ సంబూతులు ఇలా చేతులు ఇలా పెట్టి ప్రవచనాలు చెప్తామా? లేదు. ఒకసారి మతిమరుపుకి ఆ రేవంత్ రెడ్డి గారి పేరుకి రాకపోవచ్చు, దానికి ఏకంగా పోలీస్ స్టేషన్కి పెట్టారంటే ఇది ప్రజాస్వామ్యం సార్. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మరి ఆయన నడుస్తుంది. కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు అన్నట్టు దిల్ రాజు FDC చైర్మన్ ఉండు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇటు ప్రభుత్వంలో అనుసంధానమై ఉన్నటువంటి FDC చైర్మన్ గా ఉన్న దిల్ రాజు కేటీఆర్ వ్యాఖ్యలకు ఎందుకు సరే నా కౌంటర్ చేయలేదు దిల్ రాజు? ఆయన అడగండి వెళ్ళి. అంటే మీరేమో సినిమా వాళ్ళందరికీ ఒరిజినల్ గా భయం ఉంటది,
ఈ లోన్లీ రేవంత్ రెడ్డి దిల్ రాజు గారికి పదవి ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే నేనే మీరే రేవంత్ రెడ్డి మరి ఆయన మీద గౌరవం చాటుకోకుండా ఈయన మీద ఏం మాడతారు వీళ్ళకి ఎలా అంటే బిక్కులాడే ప్రాణాలు శాశ్వతంగా ఇక్కడ ఇండస్ట్రీ ఉండాలంటే రేపు పొద్దున కేసీఆర్ గవర్నమెంట్ రావచ్చు లేదంటే బీజేపీ గవర్నమెంట్ రావచ్చు లేదా మీ గవర్నమెంట్ రావచ్చు ఆ భయాలకు ఉంటాయి కదా అంచేత టచ్ మీ నాట్ ప్రభుత్వం కూడా రావచ్చు ఏదైనా అవ్వచ్చు గుర్రం ఎగరవచ్చు అంచేత టచ్ మీ నాట్ లాగా తప్పించుకున్నాడు దంజుడు సొమతి శతకం చదువుకుని వాళ్ళ కాలక్షేపం కార్యక్రమాలు పైకి మాత్రం ఇప్పుడు తెలుగుదేశం ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఫ్రంట్ ఎండ్ చేసి ప్రతిదానికి అడావుడి కార్యక్రమం నడుస్తుంది వెనకాతల ఏముండదు ఇప్పుడు రేపు జరగబోయే పరిణామాలు 10వ తారీఖు తర్వాత మళ్ళీ మీరు నేనే ఉంటాం దీన్ని డిబేట్ చేద్దాం ఓకే సార్ ధన్యవాదాలు సార్